నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన ఓటరు నమోదు అభ్యంతరాల క్యాంపుకు ప్రజల వద్ద నుండి విశేష స్పందన లభించింది అన్న ఆర్డీఓ సత్యవాణి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు శాఖాపరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. గుడివాడ విద్యాలయ హైస్కూల్లో ఇంగ్లీష్ భాష పరిజ్ఞానంపై అవగాహన ప్రదర్శన. ఆహుతులను అలరించిన ట్రీ ఆఫ్ స్కిల్స్ ఎగ్జిబిషన్. ముస్లింల సమాధుల స్థలంలో నిర్మిస్తున్న గుల్జార్ మసీద్ కాంప్లెక్స్ నిలుపుదల చేయాలని మైనార్టీల ధర్నా. ముస్లింలు అతి పవిత్రంగా భావించే ప్రదేశంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం దారుణమంటూ వెల్లడి. గుడివాడ ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓ సత్యవాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యవాణి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో నియోజకవర్గంలోని ఎన్నికల బూత్లలో జరిగిన ఓటర్ల నమోదు అభ్యంతరాల క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు ఎవరికి వేశారో తెలుసుకునేలా ప్రతి పోలింగ్ బూత్లలో ప్రత్యేకంగా వీవీ ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డీఎస్పీ మహేష్, కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మరి మన గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మరి అన్ని రకాలుగాను కూడా సంబంధిత తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ మరి ఇంకే విధమైనటువంటి ఎన్నికలకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కానీ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ మరి ఈ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది అధికారులందరూ కూడాను. అయితే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ వచ్చేసి నిన్న మొన్న కూడా సాటర్డే, సండే 23, 24 తేదీల్లో మనకు ఎంటైర్ స్టేట్ అంతా కూడా మరి బిఎల్ఓలు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆయా పోలింగ్ స్టేషన్స్లో ఉన్నారు. అదేవిధంగా మన గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా 230 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. వాటికి సంబంధించి బిఎల్ఓస్ అందరూ కూడా మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా సంబంధిత పోలింగ్ స్టేషన్స్లో ఉండి వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ రోల్ January 11th ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ చేశామో ఆ ఎలక్ట్రల్ రోల్ 2 కాపీలతోనూ మరియు ఈ క్లెయిమ్స్ తీసుకునే నిమిత్తం ఫామ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని మరి ఉండేసి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫామ్ 6 క్లెయిమ్ వచ్చి అది కొత్తగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు, అదేవిధంగా 6A వచ్చి ఫారిన్ ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని నమోదు చేసేందుకు 6A ఫామ్ ఉంటుంది. అదేవిధంగా డిలీషన్ చేయాలంటే కనుక ఎవరినైనా ఓటు తీసివేయాలంటే చనిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ ఓటర్స్ కానీ, డోర్ షిఫ్టెడ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసివేయాలంటే ఫామ్ 7. అదేవిధంగా చేంజెస్ ఏమైనా ఇన్కార్పొరేషన్ చేయాలంటే ఫారం 8. అదేవిధంగా విదిన్ ద కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ స్టేషన్ చేంజ్ ఏమైనా చేయాలంటే ఫారం 8A అనేటువంటివి ఉన్నాయి. ఆ ఫామ్స్లో సంబంధిత ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫామ్స్ వినియోగించుకొని వారికి కావాల్సినటువంటి సమాచారం తెలుసుకుని అధికారుల దగ్గర సంబంధిత ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే ఆన్లైన్లో అవన్నీ అప్డేట్ చేసి ఎంక్వైరీ తర్వాత అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఓటర్ జాబితాలో. ఈ విధంగా నామినేషన్ ముందు రోజు వరకు వచ్చినటువంటి అన్ని క్లెయిమ్స్ని కూడా తీసుకుని ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా అప్డేట్గా అందరిని కూడా ఎన్రోల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా మనం January 1, 2019 తేదీ నాటికి 18 years కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవాలని అన్ని కాలేజెస్లో ప్రిన్సిపల్స్కి వాళ్ళకి లెటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి టోల్ ఫ్రీ నెంబర్ 1950 కూడా ఉంది. దాని మీద కూడా ప్రజలందరూ కూడా మంచిగా అవేర్నెస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నెంబర్ 1950కి రింగ్ చేసినట్లయితే వారి ఓటు ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, ఎట్లా ఏ నమోదులు ఎట్లా జరిగాయి, ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అన్నీ కూడా తెలుసుకోవచ్చు. లోకల్ తహసీల్దార్ గారిని మీట్ అయినట్లయితే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ఫామ్ 6 వచ్చి 386 వచ్చాయండి. ఫామ్ 7 వచ్చి 260 వచ్చాయి. 8లు 39, 8A 58. టోటల్ వచ్చి మొత్తము 646 క్లెయిమ్స్ నిన్న మొన్న మన గుడివాడ కాన్స్టిట్యున్సీలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీకి ఇస్తున్నాము. అదేవిధంగా డిఎస్సి ఓటర్లు, డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ కానీ, పెన్షనర్స్ అందరి పీడబ్ల్యూడి ఓటర్స్, లాజికల్ ఎర్రర్స్, అదేవిధంగా డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా లిస్టులు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి బిఎల్ఓలకు, విఆర్ఓల ద్వారా ఇప్పించి
వారికి ఏ సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా బిఎల్ఓలు అందరికీ కూడా సమస్యలు నివృత్తి చేసి ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళకి అప్డేట్గా తెలియజేస్తూ అన్నీ కూడా మేము ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రాజేంద్ర నగర్లోని విద్యాలయ హై స్కూల్లో విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం కొరకు ట్రీ ఆఫ్ స్కిల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు సక్రమంగా అభివృద్ధి చెందాలంటే ఆంగ్ల భాష ఎంతో తోడ్పాటునిస్తుందని విద్యాలయ విద్యా సంస్థల డైరెక్టర్ బొప్పన వెంకట విజయ్ భాస్కర్ తెలిపారు. స్థానిక రాజేంద్ర నగర్లోని విద్యాలయ పాఠశాలలో పాఠశాల ILM బెంగళూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ట్రీస్ ఆఫ్ స్కిల్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించాలనే లక్ష్యంతో గత 12 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రకరకాల చార్టులు, థర్మాకోల్తో తయారు చేసిన ఆంగ్ల భాష ప్రదర్శనలు, ఆర్టికల్స్, వ్యతిరేక పదాలు, అర్థాలు వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన గుడివాడ విద్యాలయ హై స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఇంగ్లీష్ ట్రీస్ ఆఫ్ స్కిల్స్ అనే యాక్టివిటీని కండక్ట్ చేసాం ఎగ్జిబిట్స్ రూపంలో. అంటే ఏదైనా మాతృభాషతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ ప్రతి విద్యార్థికి కూడా ఫ్యూచర్లో చాలా ముఖ్యమైన ఘట్టం. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక లేకపోతే లైఫే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే కనుక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్కి ఏం చెప్తున్నారు, ఈజీ లెర్నింగ్ అనేది కూడా ఏమీ ఉండదు. ఈ కారణం చేత మనం ప్రైమరీ లెవెల్ నుంచి కూడా మనం విద్యాలయ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, 10 డిజిటల్ క్లాస్ రూమ్తో పాటుగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ ట్రీస్ ఆఫ్ స్కిల్స్ అనే ఎగ్జిబిషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక 150 మెంబర్స్ మోడల్స్ తయారు చేయడమే కాకుండా వాళ్ళు ప్రజెంట్ చేసిన మోడల్స్ని క్లియర్గా అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మన టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే బెంగళూరు ILM వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మన స్కూల్ అంతా కూడా ఈరోజు ఎగ్జిబిషన్లో కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ మోడల్స్ని అర్థం చేసుకున్నారు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్ ఐటమ్స్ అన్నీ కూడా చెట్ల రూపంలో, వాటి కాండం రూపంలో అలా గ్రామర్ని అలా విడదీసి చూపించడం వల్ల ఒక్కొక్క ఐటమ్ ఎడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, వెర్బ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పంక్చువేషన్, ఈ రూల్స్ అన్నింటినీ కూడా ఒక ట్రీ రూపంలో మన వాళ్ళందరూ తయారు చేసి దాన్ని పార్టిసిపేట్ చేసి ఇలా చూపించడం వల్ల వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రాస్పింగ్ వచ్చి దానివల్ల రిటర్న్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పీకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా చేయడం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వొకాబులరీ కానివ్వండి, రైటింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అందుకే ఎవ్రీ స్టూడెంట్ ఆల్సో వాళ్ళ కెరీర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి అని మేము కూడా ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ చాలా సక్సెస్గా జరిగింది. దీనికి అంతా కారణం మన స్టూడెంట్స్ ఇచ్చిన సపోర్టు, అలాగే టీం వర్క్, టీచర్స్ ఇచ్చిన టీం వర్క్, స్టూడెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి పార్టిసిపేట్ చేయడం, అలాగే దీనికి వాళ్ళకు సపోర్ట్గా ఉండి పేరెంట్స్ అందరూ కూడా మాకు ఎల్లప్పుడూ సహకారంతో ఉన్నారు. అలాగే మీడియా వారందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ మరి ఈ విధంగా చేసిన వాటిలో ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈ ఎడ్యుకేషన్లో ఐటమ్స్ని అందరినీ కూడా యాక్టివిటీస్ని ఎంజాయ్ చేస్తూ ఎలా ప్రిపేర్ చేశారు. Good afternoon everyone. Let me introduce myself to you. My name is K. Pranati from the Great Vidyalaya School, Gudivada. Today we are conducting Vidyalaya's ILM's English language event. This event helps us to learn English language skills and to improve English language skills in many formats. Learning is different. We are learning from ILM, our director Bhaskar sir and our teaching staff and our non-teaching staff and our ILM sir. They all are inspiring us to participate in like these programs. We are very happy to study in this school. Let me introduce myself to you. My name is Bhargavi. I am from Vidyalaya Numeric School, Gudivada. Today our school had been conducting Vidyalaya's ILM's Trees of Skills activity. This is the activity we had to learn and grammar, English grammar, verbs, vocabulary, etc. Finally, I want to tell about students are the pillars of our nation. Vidyalaya lays foundation. Thank you for giving us this wonderful opportunity. Have a great day. I would like to introduce myself to you. My name is Sai from 8th class. I am studying Vidyalaya school. I'm really happy that I have been a Vidyalaya student. I would like to appreciate that I have been a wonderful opportunity to introduce our ILM's Trees of Skills in Vidyalaya school campus. I'm really happy that I have been shown our talent and our skills in Vidyalaya school, and I am very proud to our
Honorable Principal Sir has conducted so many activities like English program skills and ILM trees of skills. I would like to tell that ILM trees of skills is very important for us, and ILM is for future to speak in English. Thank you for giving me this wonderful opportunity. Have a nice day. Good afternoon to all. My name is Shiva and I am from Vidyalaya School. Today our Honorable Principal Sir conducted ILM Trees of Skills in our school campus. This is very useful to all the children who are participated. There are many skills that show in this ILM Trees of Skills. There are so many topics. Today we conducted topic is homophones and homonyms. All these grammar parts are very useful to our future and for any other. If we go to any other nation, this is for very useful. By conducting these programs, so we can improve our English language skills. So I will conclude that I am very happy to participate in this program. Thank you. ముస్లింల సమాధుల స్థలంలో నిర్మిస్తున్న గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు మైనార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ముస్లింల సమాధుల స్థలంలో నిర్మిస్తున్న గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు మైనార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సత్యవానికి నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. సమస్య కలెక్టర్ పరిధిలో ఉందని, ఆయన ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే సమాధుల స్థలంలో కాంప్లెక్స్ నిర్వహించడం దారుణమని విమర్శించారు. అధికారులు తక్షణం జోక్యం చేసుకుని నిర్మాణ పనులు నిలుపుదల చేయకుంటే పట్టణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సంఘం నాయకులు షేక్ జానీ, షేక్ సర్కార్, రహమతుల్లా, బాజీ, మౌలాలి, మైనార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు. గుల్జార్ చౌక్ మసీదు గ్రేవ్ యార్డ్లో అక్రమంగా కట్టుచున్న షాపింగ్ కాంప్లెక్స్కి వ్యతిరేకంగా అక్రమ కట్టడాన్ని నిలిపవలసిందిగా కోరుతూ గుడివాడ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి గుడివాడ ముస్లిం సహోదరులు అందరూ కలిసి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ ఎటువంటి అనుమతి లేకుండా మొత్తం అక్కడ ఒక 34 షాపులు కడతాకి ప్రయత్నం జరుగుతుంది, కడుతున్నారు. మొన్న 4 రోజుల కిందట కమిషనర్ గారు వెళ్ళి నిలపడం ఆపివేయటం జరిగింది. ఆయన సాయంకాలం 6ంటికి నైటు దొంగచాటుగా దాన్ని కడుతున్నారు. వక్ఫ్ బోర్డు నుంచి రూపాయి కూడా అమౌంట్ రిలీజ్ కాకపోయినా వాళ్ళ సొంత నిధులతో సొంత ఆస్తుల్లో కట్టుకున్నట్టుగా ఇవాళ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అక్కడ కట్టాలంటే వాళ్ళు తెచ్చుకున్న ఆర్డర్లో వాళ్ళ రూల్ పొజిషన్ ప్రకారం కూడాను అక్కడ 9 మంది సభ్యులను వేశారు. వాళ్ళ అనుమతితో కట్టాలి. వాళ్ళు ఎవరి అనుమతి లేకుండా అందులో మున్సిపల్ డిఈ గారు ఒక నెంబర్ సభ్యులుగా ఉన్నారు, ఆర్డీఓ గారు ఒక సభ్యులుగా ఉన్నారు, కలెక్టర్ గారు ఒక సభ్యులుగా ఉన్నారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ఎవరి అనుమతి లేకుండా రాత్రి వాళ్ళ నిధులు వెచ్చించి కడతం జరుగుతుంది. 10 లక్షలు దాటితే ఏదైతే వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారం టెండర్ కాల్ఫర్ చేయాలి. దీనికి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరగల. ఆర్డీఓ గారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని వాళ్ళు నోటీస్ పంపిస్తూ మా ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారికి కూడాను మా ముందు ఆర్డీఓ గారు ఆర్డర్ పాస్ చేశారు. అక్కడ పోలీస్ బ్రిగేడ్ ఏర్పాటు చేయమని సంబంధిత కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఇంకోటి కోరేది ఒకటే, ఏదైతే ఈ 2-3 రోజుల్లో అక్రమంగా ఎదర ఫిల్లర్స్ అవి వేశారో అవి కూడా తొలగించమని కోరుతూ గత వారం రోజుల నుంచి గుల్జార్ చౌక్ గ్రేవ్యార్డ్ సమస్య మీద గుడివాడ ముస్లిం సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారి దాకా అందరికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా ప్రధానమైన బాధ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి గ్రేవ్యార్డ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇటువంటి కాంపౌండ్ వాళ్ళకు కూడా ఏ కోర్టుకు కూడా గ్రేవ్యార్డ్లో కాంపౌండ్ వాళ్ళు కట్టమని చెప్పి ఏ కోర్టు కూడా చెప్పదు. కానీ వీళ్ళు హైకోర్టుని ఆర్డర్ని ధిక్కరించి ఈరోజు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళతో పాటు కొంతమంది నాయకులు కూడా తోడయ్యి ఈరోజు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా
మా భవిష్యత్ తరాలకి ఒక కబస్థానం చెప్పుకోవడానికి లేకుండా ఈరోజు వీళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి ఒక వ్యాపారం మొదలెట్టడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి ఆమె స్పష్టంగా చెప్పారు, ఇది చట్టవిరుద్ధంగా జరుగుతూ ఉంది, ఎవరైతే దీనికి పాత్రదారులు ఉన్నారో వీళ్ళ మీద మేము క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఆర్డీఓ గారు మాకు చెప్పడంతో మేము ఈ ఆందోళన విరమించుకున్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్ తరాలకి ఆ గ్రేవ్యార్డ్ అనేది అవసరం. షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వాలి కాబట్టి రేపైనా బయట బజార్లో 1000-1500కి ఎవరైనా ఇస్తారు. కానీ మా సోదరులకు కానీ రాబోయే తరాలకి గ్రేవ్యార్డ్ ఇవ్వమంటే ఎవరు కూడా ఒక స్థలం ఇచ్చే పరిస్థితి లేదు. అవన్నీ కూడా మీరు గమనించుకొని ముస్లిం కమ్యూనిటీని ఇవాళ ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతో మాత్రం మీరు ముందడుగు వేస్తే భవిష్యత్తులో ఏం చేయాలన్నది కూడా మేము అన్ని పార్టీలతో సంప్రదించి మా ముస్లిమ్స్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏం చేయాలన్నది కూడా మేము డిసైడ్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముస్లిమ్స్ కమ్యూనిటీ పెద్దలు, అలాగే యూత్, మౌజన్లు, అలాగే ఇమాములు కొంతమంది కలిసి ముబారక్ సెంటర్ నుంచి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్కి రావాలని చెప్పి అనుకున్నాం. ఎలక్షన్ కోడ్ రాత్రికి అమలు రావటం వల్ల పోలీస్ శాఖ వారు మీరు దయచేసి ర్యాలీలు అంటూ ఏమి పెట్టొద్దు, మా మీద దయ ఉంచి మీరు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారితో మీరు విన్నతపత్రం ఏదైతే సమర్పించుకోవాలనుకున్నారో అక్కడ సమర్పించుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే లా అండ్ ఆర్డర్ని మేము గౌరవించే వాళ్ళం కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆర్డీఓ ఆఫీస్ గారికి ఇక్కడికి వచ్చి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేడం గారికి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారిని కూడా పిలవడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు ఆరు సిఏ 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు కూడా సమక్షంలో విషయం ఏం జరిగింది అనేది ఆర్డీఓ గారు కనుక్కోవడం జరిగింది. ఎవరు పర్మిషన్ లేకుండా, ఎవరు విషయం లేకుండా, కమ్యూనిటీ ఇష్టం లేదు అలాగని చెప్పి మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన అక్కడ ఏది గ్రావ్యార్డ్లో అనేది ఏది కట్టకూడదు అని చెప్పినా వీళ్ళందరినీ తోసిపూచి వాళ్ళ ఇష్టసారకంగా గుడివాడలో కమ్యూనిటీలో మేమిద్దరమే మోనార్కులు అని చెప్పి వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఆర్డీఓ గారి దృష్టికి కూడా ఇప్పుడు తీసుకువెళ్ళాం. ఏమన్నా మీరు చెప్పిన తర్వాత కూడా మీరు సోమవారం మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఈలోపే మళ్ళీ వాళ్ళు 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేడం అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఏదైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారో అక్కడ నుంచి ఏ ఉత్తర్వులు రాకుండా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆవిడ పరిధిలో సిఏ గారి పోలీస్ ప్రొటెక్షన్ దగ్గర చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళు చట్టరకంగా నేరం చేశారో దానికి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారు. మేము ఆర్డీఓ గారికి విన్నతపత్రం ఇచ్చి మేము కమ్యూనిటీ మొత్తం పరంగా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. గుడివాడ గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిమిత్తం 15,000 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రిని తమిరిసి గ్రామానికి చెందిన గంటా సోమేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిమిత్తం 15,000 విలువ చేసే వంట సామాగ్రిని భక్తులు స్వామివారికి కానుకగా సమర్పించారు. తమిరిస గ్రామానికి చెందిన గంటా సోమేశ్వరరావు స్వామివారికి కానుకగా సమర్పించిన వంట సామాగ్రిని దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, చైర్మన్ అవధానం మల్లిబాబులు దేవస్థానంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వాసు, చైర్మన్ మల్లిబాబులు మాట్లాడుతూ ప్రతివారం భక్తుల సహకారంతో దేవస్థానంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్న సమారాధన నిర్వహణకు భక్తులు వంట సామాగ్రి అందజేయటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గౌరీశంకరపురం గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో ప్రతి సోమవారం జరుగు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఉభయదాతలు సత్యనారాయణ గారు అలాగే ప్రతి సోమవారం జరుగు అన్నదాన కార్యక్రమానికి ఈ వారం కూడా వారు సహాయ సహకారాలు చేశారు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి వంట సామాగ్రి సుమారు 15,000 రూపాయలు చేసే ఇలువ గల సామాగ్రి ఆ సామాగ్రి దాత సోమేశ్వరరావు గారు, గంటా సోమేశ్వరరావు గారు ఇచ్చారు. తమిళ వాసులు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరులు సదా కాపాడాల్సిందని కోరుచు ఈ అన్నదాన కార్యక్రమం చైర్మన్ గారు ధర్మకర్తల సహకారంతో మొదటి వారం 50 మందితో మొదలుపెట్టామండి. ఇప్పుడు సుమారు 200 నుంచి 300 దాకా అవుతున్నారు. అలాగే ఇది దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. జరుగు అన్నదాన కార్యక్రమానికి
ముందుగా యువ గారు చెప్పినట్టుగా మొదట 50 మందితో మొదలుపెట్టిన అన్నదానం ఈరోజు ప్రతి వారం 300 మందికి దినదానాభివృద్ధి చెందిందండి. మాకు అది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అన్నదానానికి కావాల్సిన వంట సామాగ్రి మొత్తం గంటా సోమేశ్వరరావు గారు అని చెప్పి మా మిత్రుడు తమిళసాయన ఒక అన్నదాన కార్యక్రమానికి 15,000 రూపాయలు ఖరీదు చేసి వంట సామాగ్రిని ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని సదా ఆ శివుడు ఎల్లవేళ సదా కాపాడవలసిందిగా కోరుచున్నామండి. ఓం నమ శివాయ. అన్నదానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క మాటని విలువ ఉంచి మా చైర్మన్ గారు మరియు మా యువ గారు మా ధర్మకర్త మండలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్నదానాన్ని ప్రతి సోమవారం కూడా నిర్వర్తిస్తున్నాం. అలాగే ఒక భక్తుడు గంటా సోమేశ్వరరావు గారు ఈ అన్నదాన నిమిత్తానికి ఈ వారానికి సరిపడా సామాన్లు ఎంత అవుతాయో అన్నీ కూడా ఒక 15,000 రూపాయలతో సామాన్లు కొనిచ్చారు. వారిని వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే అన్నదానం చేసే భక్తులు ఎవరైనా ఉంటే ముందుగా ఆలయం వద్దకు విచ్చేసి చైర్మన్ గారిని సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుచున్నాము. ఓం నమ శివాయ. రాజకీయ కోణంలోనే కుట్రపూరితంగా కొందరు గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణం పనులను అడ్డుకుంటున్నారని మైనార్టీ సంఘం నాయకులు షేక్ ఇబ్రహీం మహమ్మద్ అబూలు ఆరోపించారు. పట్టణ నడిబొట్టున ఉన్న గుల్జార్ చౌక్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో కావాలని కొందరు అల్లరి చేస్తున్నారని, ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, పాత షాపుల స్థానంలో నిర్మాణాలను చేపట్టినట్లు గుల్జార్ చౌక్ మసీద్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మహమ్మద్ కాసిం మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్న శ్మశాన వాటిక గోడకు ఆనుకుని షాపులు ఉండేవని, కాలక్రమేణా రహదారి ఎత్తు పెరగడం, దుకాణాలు శిథిల వ్యవస్థకు చేరడంతో వాటి స్థానంలో నూతన షాపుల నిర్మాణానికి వాక్స్ బోర్డు అనుమతించిందన్నారు. కొందరు లీజుదారులు బకాయి ఉండడంతో వారిని వాక్స్ బోర్డు తొలగించిందని, వారే కావాలని కొందరు స్వార్థ రాజకీయ నాయకులతో కలిసి నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శ్మశాన వాటిక స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో గుల్జార్ చౌక్ మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, లీజ్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి ఈ గుల్జార్ చౌక్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ 4 రోజులు బట్టి జరిగే పరిణామాలపై వాస్తవాలని ఉన్నట్టుగా వివరిస్తానికి మేమందరం వస్తాం జరిగింది. మనందరికీ తెలుసు, గుడివాడలో ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం ఇక్కడ నివసిస్తున్నాం. ఈ ఏదైతే ఈ గుల్జార్ చౌక్ మసీద్ వెనకమాల బస్టాండ్ పక్కన మేదర్ బజార్ సందులో 34 షాపులు ఉండే అన్న సంగతి మనందరికీ తెలుసు. అందులో అనేక మంది 34 షాపుల్లో 34 మంది అక్కడ వాళ్ళ జీవనాన్ని వ్యాపారం చేసుకుని వాళ్ళ జీవనాన్ని గడిపే సంగతి కూడా తెలుసు. అక్కడ ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం రోడ్డు సీసీ రోడ్డు వేయడం వల్ల ఈ షాపులు డౌన్ అయిపోయి ఏదైతే రోడ్డు మీద వాటర్ డ్రైనేజ్ వాటర్ షాపుల్లోకి వస్తుంది, ఈ పైన కూడా రేకులు ఉన్నాయి అని చెప్పేసి షాపులు అందరూ మన దృష్టికి తెచ్చారు. ఆ షాపులు మేము కట్టినవి కావు. ఆ షాపులు గతంలో 30-35 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఆ రోజు కట్టారు. ఆ రోజు కట్టి ఇలా కొంతమంది షాపులు ఇచ్చారు. అవి బాగా పడిపోయే పరిస్థితి వచ్చిందని మా దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని మేము అది వక్స్ బోర్డు వాళ్ళ ఆస్తి కాబట్టి వక్స్ బోర్డు వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి 75 లక్షల రూపాయలు దానికి మంజూరు చేస్తడం జరిగింది. 75 లక్షల రూపాయలు మంజూరు చేస్తడం జరిగింది. శుభ్రంగా షాపింగ్ కాంప్లెక్స్ మొదలెడదామని చెప్పి అనుకున్నాం. మున్సిపాలిటీ కూడా 7 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేస్తడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కట్టేశాం. ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టేశామో, కాంపౌండ్ వాళ్ళు కట్టేసిన తర్వాత గ్రేవ్యార్డు కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటుంది. బయట పక్క ఒక 12 అడుగులు షాపు స్థలం ఉంది. ఈ షాపు స్థలం మొదలుపెట్టాము. 2 సార్లు గ్రేవ్యార్డ్ స్థలంలో షాపులు కడతామని 2 సార్లు కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వాళ్ళు వేసిన రిట్ని మీరు రాజకీయంగా కుట్ర పని వేస్తున్నారు, ఇందులో వాస్తవాలు లేవని చెప్పి హైకోర్టు కూడా 2 సార్లు కొట్టేస్తడం జరిగింది. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ ఏదో ప్లాన్ లేదని, ప్లాన్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్కి మతపరమైన సంస్థలు కట్టేటప్పుడు దానికి మున్సిపల్ చట్టం 279 ప్రకారం ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆస్తి అనేది వక్స్ బోర్డు వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది. మేము ఉట్టి దానికి కస్టోడియన్స్ 1 సంవత్సరం కోసం మేము నియమించబడ్డ కమిటీ. అది అక్కడ కడుతున్నాం. అది వక్స్ బోర్డు ఆస్తి, వక్స్ బోర్డు డబ్బులు, వక్స్ బోర్డు కొట్లు. వాస్తవాలని వక్రీకరించి అవాస్తవాలను రాసి ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చి అధికారులందరినీ పక్కదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు.
పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలి. ఏం జరిగింది, మా దగ్గర కోర్టు ఆడుతున్న ఏం జరిగిందో చూసుకోవాలి. పోలీసులు ఎవరైతే అవాస్తవాలు చేసి చిత్రీకరిస్తారో వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు కట్టి మరి ఈ విధంగా కొంతమంది నేను రాత్రిపూట డబ్బులు ఇచ్చి పొద్దున్నే ఆర్డీఓ దగ్గర తీసుకొచ్చారు, కిరాయి డబ్బులు ఇచ్చి. వాళ్ళకి కమ్యూనిటీకి వాళ్ళు గ్లాస్ మంచులు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దాన్ని అడ్డుకునేందుకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఆ స్థలంలో పర్మిషన్స్ డబ్బు వచ్చిందో ఆ కట్టడాన్ని కొనసాగించే విధంగా చేయాల్సిందిగా దుష్ప్రచారం చేసే వీళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ కూడా గతంలో అనేక స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి. వీళ్ళ పర్సనల్ కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా దర్జాగా ఆర్డీఓ గారి ముందు డిఎస్పీ గారి ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. పోలీస్ కేసులు ఉండి పెండింగ్ ఉండి కొట్లాట కేసులు ఉండి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎలక్షన్ మూమెంట్ సందర్భంగా వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని సందర్భం కోరుతున్నాను. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆయన మాట్లాడాడు, వైసీపీ ఆయన గేవీఆర్ గోడ లోపల కడుతున్నారని. మేమేం లోపల కట్టలేదు. 34 షాపుల్లో 32 షాపులే మేము నిర్మాణం చేస్తున్నాం. ఆ శివర ఒక షాపు, ఈ శివర ఒక షాపు ఉంది. ఇప్పుడు పెద్దలు కూడా పెద్దోళ్ళు కూడా ఎవరైనా దాన్ని ఎంక్వైరీ చేయవచ్చు. మనం గేవీఆర్లోకి వెళ్ళలేదు. ఇంకొక ఆయన అంటాడు 3 ఉన్నాయి గేవీఆర్లు గుడివాడలో. 3 కాదండి 4 ఉన్నాయి గేవీఆర్లు. ఆయన 3 అంటున్నాడు. అసలు ఆయనది గుడివాడు కాదు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మా గేవీఆర్లో మాకు మేమంటే ఖబర్ అంటాం దానికి, అది గోరి తెలుగులో. ఆ గోరికి మన తలనే ఏం పెట్టమండి, రాయి కానీ కట్టుడాలు కానీ ఏం కట్టం. ఒక గోరిలో నుంచి కొన్ని వేల మంది లెగవాలి మా శాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఆ ప్రయత్నం మన మైనార్టీలు కూడా చేయాలి సార్. ముఖ్యంగా నేను కోరుకునేది అది. కౌలు రైతులకు ప్రభుత్వం పంట సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు పంట సాయం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుబ్బారావు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం పంట సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు లక్షలాది రూపాయలు పెట్టుబడి పంట కౌలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కౌలు రైతుకు ప్రభుత్వం పంట సాయాన్ని తక్షణం ప్రకటించి ఆదుకోవాలని, లేని పక్షంలో కౌలు రైతుల పక్షాన కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బివి శ్రీనివాస్, కౌలు రైతు సంఘం నాయకులు రజని, సురేంద్ర, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు చేసి అధికారులకి వినతి పత్రాలు ఇవ్వాలనేది రాష్ట్ర వ్యాప్త నిర్ణయం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా 4 డిమాండ్ల మీద ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దాదాపుగా 40 లక్షల మంది ఈరోజు రాష్ట్రంలో కౌలుదారులు ఉంటే కేవలం 3.5 లక్షల మందికే గుర్తింపు కార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ విఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే దాంట్లో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు. అందుచేతనే తక్షణమే కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సబ్సిడీ పథకం ఉందో దానిని పెంచి రాష్ట్ర ప్రభుత్వం ముందు 10,000 తర్వాత 15,000గా ప్రకటించింది. కానీ ఇందులో మాత్రం కౌలు రైతులకి మాట వరుసగా అయితే ఇస్తామని చెప్పారు తప్ప కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకుండా ఏ విధంగా వీళ్ళకి ఆర్థిక సహాయం అందుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుచేతనే గుర్తింపు కార్డులు ఉన్నా లేకపోయినా గ్రామ సభలు జరిపి ఎవరైతే గ్రామ సభల్లో వీళ్ళు కౌలు చేస్తున్నారు అని నిర్ధారణ అయిందో రైతులకు ఇస్తున్న విధంగానే వీళ్ళకు కూడా 15,000 ప్యాకేజీ తక్షణం అమలు చేయాలి. మా డిమాండ్ ఏంటంటే 15,000 ప్యాకేజీ కౌలు రైతులకు సరిపోయే పరిస్థితి లేదు. అంచేత రుణాల రద్దు కార్యక్రమంలో కూడా కౌలు రైతుల్ని చేర్చి వారి రుణాలు కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఉపాధి పథకం పనులు కూడా ఈరోజు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క వ్యవసాయంలో
పనులు రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితుల్లో కౌలు రైతులు కూడా కౌలు చేస్తున్నా సరే పొట్టగల పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఉపాధికి పోతున్నారు. ఆ ఉపాధి పనులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసింది. అంచేతనే ఉపాధి పనులకి మొత్తం కేటాయింపులు పెంచి డైవర్ట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా కౌలిత సమస్యల మీద ఈరోజు జరిగే కార్యక్రమానికి అందరినీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. గుడివాడ రూరల్ మండలంలో దరిదాపుగా 20,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ఎస్సీ బీసీ అత్యంత వెనకబడిన సామాజిక వర్గాలకు చెందినవారు. వీళ్ళకి ఎవరికి సెంటు భూమి లేదు. తలా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కౌలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. 1 ఎకరం కనుక వరి పండిస్తే వాళ్ళ 30,000 నుంచి 35,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా మినుముకి దరిదాపుగా 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. వీళ్ళ కుటుంబ శ్రమ కూడా కలుపుకుంటే దీనికి చాలా ఖర్చు పెరుగుతోంది. ఇవి కౌలు చెల్లించగా మిగిలిన చూసుకుంటే ఇవాళ ఒక్కొక్క ఎకరానికి వచ్చి 10,000 నుంచి 25,000 రూపాయలు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 4 ఎకరాలు కౌలు చేసిన రైతు ₹1,00,000 నష్టపోతున్నాడు. ఈ ₹1,00,000 మరి ఇవాళ పెట్టుబడి సాయం పేరుతో ఇవాళ ఈ వచ్చే డబ్బులన్నీ కూడా ఇవాళ రైతులకి ఎటువంటి పంట మీద ఎటువంటి పెట్టుబడి పెట్టని పట్టణాల్లో కూర్చొని చక్కగా వాళ్ళు ఇతర వ్యాపకాల్లో నిమగ్నమై ఉన్న రైతులుగా చలామణి అవుతున్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. నిజంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి దిగిపోయి అందులో దిగి కష్టపడి డబ్బు తెచ్చి చేయాలంటే ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది. ₹3 వడ్డీకి తెచ్చి వాళ్ళ ₹1,00,000 పెట్టుబడి పెడతా ఉంటే 36,000 రూపాయలు వడ్డీకి అయిపోతుంది. అంటే 36 బస్తాలు వాళ్ళ వడ్డీ రూపంలో కోల్పోతున్నారు వీళ్ళు. అంటే ఎకరానికి వచ్చి 4 ఎకరాలకి ఎకరానికి వచ్చి 8 బస్తాలు వడ్డీ రూపంలో కోల్పోతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన ఓటరు నమోదు అభ్యంతరాల క్యాంపుకు ప్రజల వద్ద నుండి విశేష స్పందన లభించింది అన్న ఆర్డీఓ సత్యవాణి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు శాఖాపరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. గుడివాడ విద్యాలయ హైస్కూల్లో ఇంగ్లీష్ భాష పరిజ్ఞానంపై అవగాహన ప్రదర్శన. ఆహుతులను అలరించిన ట్రీ ఆఫ్ స్కిల్స్ ఎగ్జిబిషన్. ముస్లింల సమాధుల స్థలంలో నిర్మిస్తున్న గుల్జార్ మసీద్ కాంప్లెక్స్ నిలుపుదల చేయాలని మైనార్టీల ధర్నా. ముస్లింలు అతి పవిత్రంగా భావించే ప్రదేశంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం దారుణమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.